దేవుని వాక్యము చదువుకుందాం. అంకెలు పడుతున్నాయేమో లేదు. గలతీ పత్రిక క్రొత్త నిబంధనలో గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ ప్రభువా, కృపగలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మీ దాసులను నిలిపి మీరు అందించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. భవిష్యత్తులో బహుగా వాడుకొని మీరు మహిమ పొందండి అయ్యా. మీ మాటల ద్వారా మీ ప్రజలకు మేలు కలిగించుదురని, ఏ మాట వృధా పోకుండా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. మరొక దాసుడు నీ పక్షాన నిలిచి ఉంటూ ఉండగా చదువుబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రతి మాట ప్రతి ఒక్కరికి అర్థమగులాగున మీరే మీ ఆత్మ ద్వారా అందించి మహిమ పొందమని నిలిచిన నీ దాసునైన నేను కేవలం మంటివాడనని, దుమ్ము ధూళి లాంటి వాడనని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటివరకు ఒక మంచి సందేశాన్ని మనం అందరం విన్నాం. సంవత్సరం అయిపోయింది, మరొక సంవత్సరంలో మనమందరం ప్రవేశించాం. మనమేనా? మరో సంవత్సరంలో ప్రవేశించింది మనమేనా? చెప్పండి. అందరంటే భూమి మీద ఉన్న అందరూ, ఎవరు మినహాయింపు లేదు. భూమి మీద ఉన్న సమస్త మానవాళి, అంతేకాదు సమస్త జీవులు, జీవరాశులు అన్నీ ఈ కాలచక్రంలో, ఈ కాలచక్రానికి ఇరుసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ కాలచక్రము, ఈ కాలగతులు ఆయన చేతిలో ఉండగా ఆయన సంవత్సరాలకు మితి లేదు అని చెప్పబడింది. హెబ్రీ పత్రికలో ఒక మాట చూడండి. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు, ఆయన వేదాంతపు జ్ఞాని గనుక ఆయన చాలా విషయాలు దైవత్వాన్ని గూర్చి, దేవుని జ్ఞానాన్ని గూర్చి ఆయన చాలా వివరించారు. వాటిల్లో సంవత్సరాలను గూర్చి కూడా ఆ వేదాంత జ్ఞాని అయిన పౌలు గారు ఇచ్చిన సమాచారం మనకెంతో విలువైనది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం 2వ పంక్తిలో ఆయన ఒక మాట చెప్పారు. 12వ వచనం 2వ పంక్తి, నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అన్నాడు. ఎవరంట ఏకరీతిగా ఉంది? చెప్పండి. మన ప్రభు అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏకరీతిగానే ఉన్నాడు. ఇంకా కొంచెం క్లియర్గా 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 13:8లో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఏకరీతిగా అంటే ఒక్కటే రీతిగా, నిన్న నేడు
రేపు కూడా 3 కాలాలలో ఉన్నవాడు, 3 కాలాలలో సార్వభౌముడు, కాలానికి అతీతుడు. మనకి పగలు పగులుగా ఉంటుంది, రాత్రి రాత్రిగా ఉంటుంది, కానీ ఆయనకి పగలు రాత్రి ఒకట్లాగే ఉంటుంది. 139వ కీర్తనలో ఆ వివరాలు ఉన్నాయి, మీరు చూసుకోండి. యేసు ప్రభు వారిని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. 2024 సంవత్సరాలు అయింది ఆయన భూమి మీద పుట్టి, ఇంకా స్పష్టంగా తెలియని వారు ఉన్నారంటే ఏం అనుమానం లేదు. ఉన్నారా లేదా? ఆయన్ను గూర్చి మనం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఆయన సంవత్సరాలకు మితి లేదు. ఆ మాటకు ఆపోజిట్ ఏంది? మన సంవత్సరాలకి మితి ఉన్నది. ఎందుకంటే మనం ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదో తెలియదు. మన సంవత్సరాలు ఎన్నో అసలు తెలియదు, కానీ మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన సంవత్సరాలకి మితి లేదు. బైబిల్లో 3 విషయాలు ఉన్నాయి: కాలము, కాలములు, కాలము, కాలములు, సదాకాలము అని 3 మాటలు ఉన్నాయి. నేను ఒకటి అనుకుంటే ప్రభు ప్రేరణ బట్టి నాకు మరి ఎందుకో అవసరమని ఆయన అందిస్తున్నాడేమో. ఎప్పుడు పాత కొత్త సంవత్సరాల గురించి చెప్పుకోవడం కాదని బ్రదర్ చెప్పారు, కానీ ఇవి పాత కొత్త సంవత్సరాలు కాదు, అస్సలు తెలియని విషయాలు ఇవి. బైబిల్లో కాలము, కాలములు, సదాకాలము అన్నాడు. కాలము అంటే ఒక కాలంలో ప్లేగు వ్యాధి వచ్చింది అంటే దాన్ని ఏమన్నారు? ప్లేగు వ్యాధి వచ్చిన కాలం అన్నారు. కాలములు అంటే అబ్రహాము కాలం, దావీదు కాలం, మిషనరీల కాలం. కాల విభజనలో అనేక కాలాలు ఉన్నాయి. ఆయా వ్యక్తులు, ఆయా సందర్భాలు, ప్రపంచంలో జరిగిన ఆయా కొన్ని ముఖ్యమైన విషయాలు జరిగిన వాటన్నిటిని మనం వరుసగా చూసుకోవాలి అంటే కాలములు, పలానా కాలంలో పలానా జరిగింది, పలానా కాలంలో అని మనం చెప్పి తీరాల్సిందే. కాలము అంటే పలానా ఒక ప్రత్యేకమైన కాలం అని. కాలములు అంటే ఆయా వ్యక్తులు, ఆయా సందర్భాలను బట్టి చెప్పేదాన్ని కాలములు అన్నారు. కానీ 3వ విషయం, యేసు ప్రభు వారి నోట్లో గుండా ఏ మాట వచ్చినా దాన్ని మనం కాటాలు పెట్టి తూసి మరీ చూడాల్సిందే. ఆయన వెళ్ళిపోతూ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు చూడండి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాట చెప్పారు చూడండి. ఏమన్నాడు? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు అన్నాడు. ఇక్కడ యుగ సమాప్తి అంటే ఈ యుగ సమాప్తి, ఈ యుగం అంతం అన్నమాట. అంతవరకు యుగ సమాప్తి అంటే మనమున్న ఈ లోకం అంతం, అంతవరకు యుగ సమాప్తి. కానీ దాని తర్వాత ఒక మాట అన్నాడు. ఏమని? సదాకాలము అన్నాడు. ఈ సదాకాలం అంటే యుగ సమాప్తికి సదాకాలానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది తెలియాలంటారా వద్దా? ఏ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది? మీరు ఎన్ని దోలాడినా, ఎన్ని కళ్ళజోళ్ళు వేసి దోలాడినా ఏ టెక్స్ట్ బుక్లో దొరకదు ఇది. ఈ కాలాన్ని మనం ఎలా లెక్కిస్తున్నాం చెప్పండి? అందరు చదువుకున్న వాళ్ళే ఎలా లెక్కిస్తున్నారు? నేను చెప్తున్నా, భూభ్రమణాన్ని బట్టి లెక్కిస్తున్నాం. అవునా కాదా? నేనేమన్నా తప్పు చెప్పాను? నేను పెద్దగా చదువుకోలే. భూభ్రమణాన్ని బట్టి అంటే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి ఎంత టైం? 24 గంటలు, అంటే 1 డే. అలా తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ తిరగడానికి 365 రోజులని. ఒక రోజైనా 2 రోజులైనా 365 రోజులైనా భూభ్రమణాన్ని బట్టి లెక్కించేది కాలము లేక కాలములు. కానీ సదాకాలము, దీని అడ్రస్సు, ఆ మాట పూర్తిగా చూడండి. సదాకాలము మీతో కూడా ఉంటాను అన్నాడా లేదా?
ఈ సదాకాలం మనతో ఉండేది ఆయన మనతో ఉంటాడా, మనం ఆయనతో ఉంటామా? కొద్దిగా లాజిక్ చెప్పండి. ఆయన మనతో ఉంటాడా, మనం ఆయనతో ఉంటామా? ఎక్కడ? పరలోకములో ఉన్న కాలాన్ని సదాకాలం అంటారు. ఎందుకని? అక్కడ సూర్యుడు ఉండడు, భూమి ఉండదు. సూర్యుడుండి భూమి ఉండి ఇట్లా తిరుగుతుంటేనే లెక్కగట్టే కాలం. ఆ రెండు ఉండనప్పుడు అక్కడుండే కాలం, దాన్ని కొలవటానికి కొలతలు లేవు. అందుకే ఆయన సంవత్సరాలకు మితి లేదు అని చెప్పాడు. అర్థమవుతుందండి నా భాష? ఆయన సంవత్సరాలకు మితి లేదు అంటే అది భూభ్రమణం, భూమి సూర్యుడు లేకుండా ఉండే కాలం పరలోకములో. ఆ పరలోకములో సూర్యుడైనా ఉండడు, చంద్రుడైనా ఉండడు, భూమి అయినా ఉండదు. అక్కడ మరి ఎలా వెలుగంటే, అక్కడ వెలుగై ఉన్న మన ప్రభువు లైట్ ఆఫ్ లైట్ అన్నారు. ఎబ్రీ పత్రికలో జ్యోతిర్మయుడు అన్నారు. దాన్ని ఇంగ్లీషులో లైట్ ఆఫ్ లైట్ అన్నారు. లైట్స్కే లైటు, లైటింగ్కే లైటు. ఆ వెలుగు ఇంత అని ఇలా అని వర్ణించలేము. అది పరమగీతములు అన్నాడు, ధవళవర్ణుడు అన్నారు. ఆయన దగదగ మెరిసే ధవళం, అంత తెలుపైన వెలుగు ఆ పరలోకములో ఆయన ప్రకాశిస్తూ ఉండగా, ఆయన ప్రకాశములో మనమంతా ఉంటాం. ఆయన ప్రకాశములో ఉండే కాలాన్ని సదాకాలం అన్నారండి. ఇది ఎందుకు చెప్పానంటే, మనం ఉండబోయే సదాకాలములో ఏముండవు చెప్పండి. ఇదొక్కటి చెప్పండి మీరు. చిన్న ఏముండవు? ఈ నూతన సంవత్సరాలు ఉండవండి. ఇది చెప్పటానికి చెప్పాను. ఈ నూతన సంవత్సరాలు ఉండవు ఇక్కడ. ఇక్కడే ఈ లెక్క యుగ సమాప్తికే ముగింపు అయిపోయింది. అసలుకి సదాకాలం ఉండే కాడ ఇక సంవత్సరాలే ఉండవు. మితి లేని కాలం, అదే సదాకాలం. అందులో నువ్వు ఉండాలంటే నువ్వు ఎవరిని సంతోషపెట్టాలి? మన మూల వచనంలోకి వెళ్దాం. మన మూల వచనం ఏంది? గలతీ పత్రిక 1:10 ఏమన్నాడు? నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా, నేను దేవుని దాసుడను కాకపోవుదును అని చెప్పాడు. మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేవాడవు కాదు. నువ్వు దేవుణ్ణే సంతోషపెట్టాలంటే ఇక మనుషుల వైపు చూడవు. ఈ రెండిట్లో మనం ఏ దారిలో ఉన్నాం? నువ్వు మనుషుల్ని సంతోషపెట్టకుండా దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నువ్వు 4 విషయాలు చేయాలి. 4 విషయాలు. ఈ 4 గట్టిగా చేస్తే చాలు. నేనేమి 8 చెప్పటల్లా, 7 కూడా చెప్పటల్లా, 4 చెప్తున్నా. ఓకేనంటారా? 4 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. ఈ 4 విషయాలు దేనికి మీరు చెప్పండి. నేను చెప్పే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 4 విషయాలు దేనికి? చెప్పండి ఆ మాట. దేవుణ్ణి సంతోషపెట్టడానికి. నిలబడ్డ అయ్యగారిని కాదు, అయ్యగారు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాల్సిందే. మనుషుల కోసం మేము చెబితే ఏంది, మేము కూడా బ్రాకెట్టే. అవునా కదా చెప్పండి. ఇది నాకేనా మీకు కూడా? మీకేనా నాకు కూడా? ఇందులో మినహాయింపు ఎవరు లేరు. అందరూ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. రండి వెళదాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. ఎంత చక్కగా కొచ్చినేసి మరీ చెప్తున్నాడు చూడండి. ఒకడు బలులు అర్పించుట వలన, దహన బలులు అర్పించుట వలన
ఆయన సంతోషించునా? ఆలోచించుము. మరి ఎట్లంట? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వు నర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు ఈ వచనంలో ఉన్నదంతా అర్థమైందా? ఏం చేయటం? అర్పించుట కంటే మాట వినుట, మాట గైకొనుట శ్రేష్టం. నువ్వు మాట గైకొనకుండా ఎన్ని అర్పణలు ఇచ్చినా దాని వలన ప్రభువు సంతోషిస్తాడా? చెప్పండి. చెప్పకూడదనుకుంటానే ఉంటా, చెప్పకుండా తప్పటల్లా. ఇక్కడ లేనిది చెబుతాలే నేను, ఇక్కడ ఉన్నాయి కాదు లేని చెబుతా. ఒక అతను ఇంతెత్తు అరటి గెల పంపించాడు. దేవుని సన్నిధిలోకి వచ్చింది అరటి గెల, ఆయనకు అవసరం లేదా? అరటి గెలకి దేవుని సన్నిధి కావాలి కానీ ఆయనకు అవసరం లేదా? ఇది అర్థం అవటానికి చెప్తున్నా నేను. అసలు ఏది ముందు ఇవ్వాలి? మొట్టమొదట బలులు అర్పించింది ఎవరు? ఆదాము కుమారులు. ఎవరాళ్ళు? హేబేలు, కయ్యూను కదా. హేబేలు, కయ్యూను బలులు అర్పించడానికి వెళితే హేబేలు బలి ఎలా అర్పించాడు? ఒక మాట చూడండి, 4వ అధ్యాయంలో, ఆదికాండము 4వ అధ్యాయం. మనందరికీ తెలిసిందే, మీకు తెలిసిన విషయమే, నేను ఊరక జ్ఞాపకం చేస్తున్నా. 4వ అధ్యాయం 4వ వచనంలో ఆఖరి భాగంలో యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టేనా పెట్టలేదా? ఎలా రాశాడు ఇది? హేబేలు అర్పణను లక్ష్య పెట్టానన్నాడా? ఏబేలు అర్పణను. అర్పణ ముందా? అసలు ఏబేలు ముందా? అంటే నీకు నువ్వు సమర్పించుకోకుండా నీ జేబులో ఇస్తే ప్రయోజనం లేదు. నీకు నువ్వు సమర్పించుకోకుండా నీ ఏడాది పశువులను ఇస్తే ఆయన తృప్తి పడ్డో. నీకు నువ్వు సమర్పించుకోకుండా నువ్వు ఎన్ని ఇచ్చినా వరదే. నీకోసం ఆయన ఈ భూమి మీద కావలసిన వనరులన్నీ నీకు ఇచ్చాడు. ఈ వనరులన్నీ ఇవ్వటం ద్వారా నీకు రక్షణ వచ్చిందా? ఆయన తనను తాను సమర్పించుకోవటం ద్వారా వచ్చిందా? ఈ వనరులన్నీ నువ్వు చూసే, నీ కంటికి నువ్వు కళ్ళు తెరిచిట్ట చూసే ఈ సృష్టి మొత్తం ఆయన ఏమీ కష్టపడాల, మాట మాత్రం సెలవిస్తే ఈ మొత్తం కలిగినాయి. కానీ నీకు రక్షణ విమోచన ఇవ్వడానికి ఆయన మాట ఇవ్వలేదు. ఏం చేశాడు? నీకోసం తన అరికాలు నుంచి నడినెత్తి వరకు దివ్య సౌందర్యాన్ని కోల్పోయాడు. నీకోసం ఆయన రక్తమంతా చిందించాడు, తన రక్తమును ధారపోశాడు నీ కొరకు. నువ్వేమో ఏదో ఇచ్చి సరిపెడుతున్నావు, ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తావు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నువ్వు ఎప్పుడు ఇస్తావు? నిన్ను నువ్వు ఎప్పుడు ఆయనకి అర్పించుకుంటావు? ఒకవేళ మనం ఇచ్చేవి ఆయన ఏమైనా తింటాడా? ఇక్కడున్న సరుకు ఆయన తినేది ఏదన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇదేమన్నా పెద్ద లాజిక్కా అర్థం కాకపోవటానికి? ఇక్కడున్న సరుకు ఆయన తినేది ఏదన్నా ఉంటే చెప్పండి. లేదా మనం అందరం బయటికి వెళ్ళి తలుపులేసి బయట ఉంటే ఆయన వచ్చి తింటాడంటారా? అవి కూడా తెలుసు మనకి. కానీ అదే మన ప్రభు ఏం కోరుతున్నాడు? నీ పిడికిలంత హృదయాన్ని కోరుతున్నాడు. నీ పిడికిలంత హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వలేదు. నీకోసం ఆయన ఎలా అర్పించుకున్నాడు? ఒక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 5:2 కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి మిమ్మును పరిమళ వాసనగా చేయడానికి, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మీకు పరిమళ వాసన ఇవ్వడానికి మీ కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకోనేను. ఆయన మీకోసమేమో బలిగా అర్పించుకోవాలి, మీరేమో
ఏదో మొక్కుబడులు ఇచ్చి సరిపెడుతున్నారు. దీనికి సంతోషిస్తాడా? మరి ఆయన సంతోష పెట్టాలంటే ఏమి ఇవ్వాలి? ఇవి ఇవ్వద్దని చెప్పాల. హేబేలు అర్పణ ఇచ్చాడా లేదా? బలి ఇచ్చాడా లేదా? కానీ అక్కడ రాయబడింది ఏంది? ఏబేలు అర్పణను అని రాయబడిందా? లేకపోతే ఏబేలు అర్పణను తర్వాత ఏబేలు అన్నాడా? ముందేది? ఇచ్చే వ్యక్తి కావాలి. ఇచ్చే వ్యక్తి. నువ్వు ఎన్ని పంపినా, ఒకవేళ ఒకళ్ళు వచ్చి ఈ పైన ఒక 2వ స్టేర్ ఎత్తానని చెప్పినా ఏమన్నా ఫలితం ఉందా? మీరందరూ కూర్చున్నారు, సాలలేదు 2వ స్టేర్ నేను ఎత్తానని ఉత్తరం ఒక లెటర్ రాసి పంపించారని కీడకి ఎవరు రాకుండా ఎత్తే ఏమన్నా ప్రభు సంతోషిస్తాడా? ఆయనకి ఎందుకండి? ఏం కావాలి ఆయనకి? మొట్టమొదట మీరు 4 చేయాలి. వాటిల్లో మనం చదువుకున్నాం సమూయేలు గ్రంథంలో. ఏమని చదివాం? బలులు అర్పించడం కాదు, మాట వినడం అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. సమర్పించుకున్నాములే, అంతో ఎంతో కొంతో సమర్పించుకోకుండా ఎలా ఉన్నాం? ఇందాక సోదరుడు స్తుతులు చెల్లిస్తూ నేను నేర్చుకుంటున్నాను, నువ్వు క్షమించావు కదా, నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. నిజమే, అలాంటి పరివర్తన అవసరమే. నేను మొన్న ప్రార్థన అంశంలో చెప్తూ తిమోతి పత్రిక 2:1 అందరి కొరకు ప్రార్థన అనే దానిలో ఒకళ్ళు ఉండారని చెప్పా. ఎవరాళ్ళు? వెరీ గుడ్, సోదరి కరెక్ట్గా చెప్తుంది. శత్రువులు అన్నారు కదా. శత్రువుల కోసం ప్రార్థన చేస్తే కరెక్ట్ అంటారా? ప్రార్థన చేస్తే అది ఉత్తిదే అవుతుంది. శత్రువుల కోసం ప్రార్థన చేయటం ముఖ్యమంటారా? శత్రువుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడటం ముఖ్యమంటారా? నేను ఒకరోజు పల్లపాడులో 2 రోజులు ఫుల్ డే ప్రార్థన పెడితే ట్రిప్పుకు ఒక అంశం చెబుతున్నా, ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారు. 2వ రోజు మధ్యాహ్నం సెక్షన్కి వచ్చింది. ఇక లాస్ట్లో ఏం చెప్పాలో అర్థం కాదు. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే, కళ్ళు మూసుకొని ఏం చెప్పాలి ప్రభు అని నేను ఆలోచన చేస్తున్నా. ఇక్కడ ఏడుండి మన సోదరులాగా నేను నడిపిస్తుంటే నాకేం తలంపు వచ్చిందంటే, ఇప్పుడు వరకు నార్త్ ఇండియా కోసం చేశారు, అన్నిటి కొరకు, హాస్పిటల్ కొరకు అన్నీ చేశారు, శత్రువుల కొరకు చేయండి అయ్యా అని చెప్పా. అసలుకి ఇక వేరే సబ్జెక్టే వద్దు, పూర్తిగా మీకు నచ్చని వాళ్ళు శత్రువుల కోసం చేయండి మధ్యాహ్నం సాయంత్రం దాకా అన్న సంఘం. చాలామంది డిలే అయ్యారు, చాలా జారిపోయారు. కొంతమంది ఏమన్నారంటే యథార్థంగా మేము చేస్తుంటే మాకు ప్రార్థన నడవట్లేదు అన్నారు. ఒకళ్ళు 2-3 ఏం చేశారు తెలుసా? ముందు వాళ్ళ దగ్గరికి బండి వేసుకొని వెళ్ళి, పలానా స్వామి గారు నీతో నేను ఈ విధంగా మాట్లాడాను, ఇలా చేశాను అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని అప్పుడు వచ్చి ప్రార్థన చేశారు. అవసరం అంటారు? ఇది అవసరమా? ఇది లేనన్ని రోజులు మాటల్లో ఉన్నాం కానీ చేతల్లో లేదండి. మాటల్లో ఉన్నాం కానీ చేతల్లో లేదు. దేనికి సంతోషిస్తాడు ప్రభు? తనను పోలి నడుచుకున్నప్పుడే. ఒక తల్లి బిడ్డను కని ఈ ముక్కు నాకులాగే ఉంది, ఈ కళ్ళు నాకులాగే ఉండే, అబ్బా అచ్చంగిడు వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు, అచ్చంగా ఈమె వాళ్ళ అమ్మలాగే ఉంది అని చెప్పుకునేటప్పుడు ఎంత ఆనందం కలుగుద్దో. నిన్ను సృజించిన ప్రభువు నీలో ఆయన పోలికలు, ఆయనను అనుసరించిన అనుకరణ నీలో కనబడ్డప్పుడు ఆయన సంతోషం ఎంత? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ప్రభువు తనను తాను నీలో చూసుకొని. ఒక మాట చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 29వ వచనం చదువుతున్నాను, గమనించండి. 8:29.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు అన్నాడు. తన కుమారునితో సారూప్యం అంటే ఏంది తెలుగులో? మిమ్మల్ని ఎవరైతే రక్తముతో కొన్నారో ఆ ప్రియ ప్రభువు ఆయన సారూప్యము అంటే ఆయన పోలిక, ఆయన వలె నువ్వు నడుచుకున్నప్పుడు నీలో ఆయన సారూప్యము కనబడ్డప్పుడు వచ్చే ఆనందం కోరుకుంటున్నాడు ప్రియులరా. ఎంత కాలమైంది నువ్వు ప్రభువుని నమ్మి, ఎంత కాలమైంది నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టి, ఎంత కాలమైంది బైబిల్ చదవటం మొదలుపెట్టి. ప్రభు ఏమిటో అర్థమయ్యాడా? ప్రభు ఎందుకు నీ కోసం ఎంత చేశాడో అర్థమైందా? ప్రభువు నీ ముందు ఏమి ఉంచాడు? వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవుడికి. మరి యేసు ప్రభు దేవుడు కదా, ఆయన ఎవరికి చేయాలి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? యేసు ప్రభు దేవుడా కదా, ఆయన ఎందుకు ఎవరికి చేయాలి ప్రార్థన? ఉత్తికి నటనక చేశాడంటారా? పేతురు మొదటి పత్రిక 2:21 చూడండి. ఇవన్నీ మీకు తెలిసినయే, కాకపోతే ఈ కోణంలో మీరు ఎప్పుడు చూస్తే ఆనందం ఇప్పుడైనా గమనించండి. 2:21 ఏం చెప్తుంది? పేతురు మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. మీరు తన అడుగు జాడలలో నడుచుకోవాలనా, ఆయన మెచ్చుకోవాలనా, పాఠాలుగా చెప్పుకోవాలనా, పాటలుగా పాడుకోవాలనా? దేవా మా కోసం నువ్వు రక్తం చిందించావని పాట పాడుకోవడానికా, ముచ్చటగా చెప్పుకోవడానికా? ఎందుకు ప్రార్థన చేశాడు? మనం అలా ప్రార్థన చేయాలని, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియాలని, ప్రార్థనలో మాదిరి, బోధలో మాదిరి, మాట్లాడడంలో మాదిరి, నడవడంలో మాదిరి, ఆయన జీవితం అంతా మనకు మాదిరేనండి. అయిపోయింది. మాట వినుట అర్పించుట కంటే మాట విని గైకొంటే ఆయన సంతోషిస్తాడు. ఒకటైపోయింది. నాకు ఇంకా సమయం చూస్తే అట్ట ఉంటుంది వ్యవహారం. రెండో పాయింట్ చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18:23 చదువుతున్నాను. దుష్టుడు మరణము నొందుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఉందా లేదా మీ బైబిల్లో? ఏం చేయాలంట? ప్రవర్తన దిద్దుకోవటం. ప్రవర్తన దిద్దుకోకుండా ఉంటే సంతోషం ఆయనకి. అసలు మనం ఎవరిని సంతోష పెట్టాలనే మన అంశమై ఉందో, మన అంశంలో ఆయన ఎలా సంతోషపడతాడో ఆయన చెప్తున్నట్టు ఉన్నాయా లేవా ఈ మాటలు? ఇప్పుడు ఆయన సంతోష పెట్టాలంటే అసలు ఆయన దేనికి సంతోషపడతాడో మనం చదువుతున్నాం, అవును కదా? మరి అలా ఆయన సంతోష పెట్టాలంటే ఖచ్చితంగా చేయాలి. ఒకటి మాట వినడం, గై కొనడం చేయాలి. రెండోది గై కొనాలి. విని గై కొనాలంటే రెండో పాయింట్ ఏం చేయాలి ఇక్కడ? దిద్దుకోవాలి ప్రవర్తన. ఒకవేళ ఈ సంవత్సరంలో దిద్దుకోలేని ఎన్ని చేసావో పోయిన సంవత్సరంలో, పోయింది, అయిపోయింది. పోయిన సంవత్సరం పోయిన ఏ నిమిషం తిరిగి మన కోసం వెనక్కి రాదు. కానీ ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన నిర్ణయానికి రావాలి. ఒక నూతన నిర్ణయానికి. ఏందా నిర్ణయం? దిద్దుకోవడానికి ఎన్ని అడుగులైనా వేయమని నేను ప్రాధేయపడి మిమ్మల్ని బతిమాడుతున్నా. దిద్దుకోవడానికి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, ఒప్పుకోకుండా వాదించువాడు అన్నాడా? ఒప్పుకోకుండా కప్పుకొనివాడు అన్నాడా? ఏం చేయాలన్నాడు? కప్పు కొనక ఒప్పుకొనివాడు
కనికరం పొందుతాడు. ఇంకేం చెప్పాలి? దిద్దుకోమని చెప్తుంది. దిద్దుకుంటేనే ఆయన సంతోషిస్తాడు. మరి దిద్దుకుందామా వద్దా చెప్పండి? ఏమేం దిద్దుకోవాలి? దిద్దుకోవాలంటే ఏమేం దిద్దుకోవాలి? ఏమండి ఏమేం దిద్దుకోవాలి? అసలు మార్పు లేని చాలా ఉండేలే. అవి రేపు మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే అది టేస్ట్ పోయింది. ఏమేం దిద్దుకోవాలంటే మెయిన్ మనల్ని చెరుపుతుంది ఏమేంది మనలో? చెప్పండి, తెలియనట్టు మాట్లాడబాకండి. చూపు. కళ్ళు ఏం చేస్తాయి? చూసేదంతా లోపలికి తీసుకెళ్ళిద్ది. అంతేనా? చూసేదంతా అంటే వీడియో లోపలికి తీసుకెళ్ళిద్ది కళ్ళు, అంతేగా? హృదయానికి లోపలికి తీసుకెళ్ళేది ఎటు? వీడియో ఎలా పోయిద్ది? కళ్ళ ద్వారా. ఆడియో చెవుల ద్వారా. ఇప్పుడు నేను మాట్లాడే ఆడియో చెవుల ద్వారా వెళుతుంది. ఈ దృశ్యం అంతా ఇదిగో ఇది దానిలో రికార్డ్ చేస్తుంది. వీడియోని కళ్ళ ద్వారా పోయిద్ది, ఆడియో చెవుల ద్వారా పోయిద్ది. కానీ హృదయంలో ఏముందో బయటకు వచ్చే అవుట్పుట్, హృదయానికి అవుట్పుట్ ఏది? నోరండి. ఎవరు చెప్పారు ఈ చిన్న సూత్రం? మన ప్రభువే చెప్పాడు. హృదయము నిండిన దానిని బట్టి నోరు పలుకును అని చెప్పాడు. నీ హృదయం ఏమి నిండితే అదే నోట్లో గుండా బయటికి వచ్చిద్ది. వెళ్ళిపోయారు ఎంఏ ప్రసాదరావు గారు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, ఎవడైనా మిమ్మల్ని విశ్వాసులు పరిశుద్ధులు కదా మీరు, ఎవడైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బూతులు తిడుతుంటే మీరు కూడా తిరిగి బూతులు తిడుతున్నారా? ఒకవేళ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడుతుంటే గుద్దుకు ఒక వాక్యం బయటికి రావాలన్నాడు. ఏంటంట? గుద్దుకు ఒక వాక్యం. ఎందుకు? అలా రాలేదనుకో ఏముండట్టు లోపల? నువ్వు 3 తిడితే నేను 2 తిడతా, 2 అన్నా తిట్టనా అంటే అయిపోయింది ఇంకా చాప్టర్. అర్థమవుతుందండి? ఎంత క్లియర్గా ప్రభువుని మనం సంతోష పెట్టాలంటే మన చూపు, మన ఇనికిడి, మన కార్యాలు, మన నడక ఇవంతా దిద్దుకోవాలి ప్రియులారా. ఇప్పుడు ఎన్ని చూసాం? 2 చూసాం. గై కొనాలి, దిద్దుకోవాలి. 3వది చూడండి. 3వ మాట సామెతల గ్రంథం 27:11 చూడండి. సామెతలు 27:11. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి. అసలు ఎంత క్లియర్గా ఉందండి. ఎవరిని సంతోషపరిచే మాటలో ఎవరు బలుగుతున్నట్టుంది ఈ మాటలో? ప్రభువే స్వయంగా బలుగుతున్నట్టు లేదా? నా హృదయమును సంతోషపరచు అంటే ఎవరు ఆ మాట? మనం ఎవరిని సంతోష పెట్టాలని ఈ ప్రసంగం మొదలుపెట్టామో ఆ ప్రభువు చెప్తున్నట్టే ఉంది. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానం. ఎక్కడుంది అది? బైబిల్ గ్రంథంలో ఉంది. ఎంత ఉంది? చదువుకున్నవాడికి చదువుకున్నంత. అవునా కదా చెప్పండి? ఒక బావి నిండా నీళ్లుండి, బావిలో తోడుకోవటానికి బకెట్లు తాళ్ళు కూడా ఉండి, ఆ బావి ఒడ్డున 10 మంది 20 మంది ఉన్నారు. నీళ్ళు ఎవరికి వస్తాయి చెప్పండి? ఖచ్చితమైన సమాధానం అదే, తోడుకున్న వాళ్ళకి. ఒడ్డునున్న వాళ్ళందరికి నీళ్ళు వస్తాయంటే సరిపోదు. అవునా కదా? బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది ఇప్పుడు? అందరి దగ్గర ఉన్నాయా లేవో బైబిళ్ళు? కానీ ఎంత చదువుతున్నారు? కనీసం బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే చెప్పగలరా? చెప్తే సంతోషమే. ఆ బైబిల్లో ఉన్న ఆ పుస్తకాలు విభజన లేనిది చెప్పమంటే చెప్పగలరా? పోనీ ఒక బాప్తిసాన్ని గురించి పూర్తిగా చెప్పాయంటే చెప్పగలరా? ఒక వ్యక్తి సంఘంలో ఎలా చేర్చబడతాడో పూర్తిగా చెప్పమంటే చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభుని నమ్మి? బైబిల్ పఠనం లేదు, నామక అంతే, మొక్కుబడిగా. ఒక ఆయన నాకు తెలుసు, పొద్దున్నే లేవగానే ఆయన వచ్చి క్యాలెండర్లో ఆ డేట్లో ఉంటుంది చూడు రెఫరెన్సు, అది చదివి వెళ్ళిపోతాడు. ఇక అంతే, ఇక ఆయనకు అంతవరకేనమాట. ఒక టాబ్లెట్ వేసుకున్నట్టు. అలా చదవబాకండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. కీర్తనకారుడు మొదటి కీర్తనలు ఏమన్నాడు? దివారాత్రులు దీనిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రులు
దివారాత్రులు కాకపోయినా ఒక క్రమంగా చదవండి ప్రియులారా, నేర్చుకోండి చదవటం. నాలుగో విషయం చూద్దాం. లూకాసు వార్తలో 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు, ఇదే ఎవరు ముందు పొందారు? అసలు లోకస్వార్త లేకపోతే సైన్సిస్టులు ఎప్పుడో బైబిల్ని మూతేసేవాళ్ళంట. లోకస్వార్త సైన్సిస్టులు అందరినీ నోరు మూపించింది. ఎందుకంటే అన్ని విలువలతో కూడిన వివరాలన్నీ లోకాలోనే ఉన్నాయి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి పలికింది. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే తండ్రి అయిన దేవుడే ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఆనందం ఎవరికి, బాధ ఎవరికి? ఈ మాట ఎందుకు మన కోసం రాయబడింది? ఆయన ప్రార్థన చేసినప్పుడే ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని చెప్పాడు. మరి నువ్వు చేస్తే ఆయనకు ఆనందమా కాదా? మరి పాత సంవత్సరంలో ప్రార్థన అంటే ప్రార్థనే. ఎంతంటే దీని గురించి నేను ఎక్కువ వివరించాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. రెండోది, సహోదరులతో కలిసి ఎన్నిసార్లు చేస్తున్నావు, లేదా కుటుంబంతో కలిసి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఇది ఆలోచన చేసుకోవాల్సిన పని అవసరం ఉన్నది ప్రియులారా. ప్రభువే ప్రార్థన చేయటం ప్రభువుకే తప్పకపోతే మనం ప్రార్థన చేయకపోతే 4 విషయాలు జ్ఞాపకం చేశాను. ఏంటయి? ఒకటి, మాట గైకొనాలి, వినాలి. అర్పించడం కంటే మాట వినుట, దానికి ప్రభు సంతోషిస్తాడు. రెండోది, ప్రవర్తన దిద్దుకోవాలి. ఎవరు ప్రవర్తన దిద్దుకుంటే వారి విషయమై ప్రభు ఎక్కువగా సంతోషిస్తాడు. దానిలో ఇద్దరిని చెప్పొచ్చు, పేతురు, ఇస్కరియోతు యోధ. వీళ్ళిద్దరూ తప్పు చేశారు లేదా? ఫైనల్లో వీళ్ళిద్దరు తప్పు చేశారు. కానీ ఎవరు కనికరం పొందారు? పేతురా, ఇస్కరియోతు యోధ? ఎందుకని? 3 సార్లు అసలు ప్రభువే ఎరగనని అబద్ధం ఆడిన పేతురేమో కనికరం పొందాడు. అసలు 30 నాణ్యాలకు అమ్ముకున్న యోధ ఆయన నోటి స్టేట్మెంట్ ఏమన్నాడు? నిరపరాధ రక్తమును అప్పగించానని ఒప్పుకున్నాడు. కానీ ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ఒప్పుకున్నవాడు కాడు. దిద్దుకోలేదు యోధ, దిద్దుకున్నాడు పేతురు. మరి మనం దిద్దుకోవాలి ప్రియులారా. 1 గైకొనాలి, 2 దిద్దుకోవాలి, 3 వాక్య పఠనం చేయాలి, వాక్యం ధ్యానించాలి. శరీరం బలపడటానికి శరీరాహారం ఎలాంటిదో నీ ఆత్మ బలపడాలంటే వాక్యం ధ్యానం చేయాలి. 4వది, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం విశ్వాసికి ఊపిరిలాగా ఉండాలి. ప్రార్థనే నా ఊపిరి అని ఒక ఆయన పాట రాశాడు. ప్రియులారా, ఈ 4 విషయాలు మనం ఖచ్చితంగా పాటించినప్పుడు మనం ఎవరిని సంతోషపెట్టేవాళ్ళం అవుతాం? ప్రభువును సంతోషపెట్టేవాళ్ళం అవుతాం. అలాగూ మనమందరము నడవాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాఘనుడు అయిన మా దేవా, మహోన్నతుడు అయిన మా రక్షక, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక 2025 సంవత్సరంలో మమ్మలను క్షేమంగా ప్రవేశపెట్టినందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 25వ సంవత్సరంలో నీ సన్నిధిలో ఈ విధంగా నీ వాక్యము వింటూ గడపడానికి మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. విన్న మాటలు
వారి జీవితాలలో అనుసరించడానికి, గైకొనడానికి మీరే సహాయం చేసి మహిమ పొందమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.